style. One, two, three. Perfect. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాపింగ్ కార్ట్. దిస్ ఇస్ జానవి. ఈ రోజు మనం కాదంబని డిజైనర్ వేర్ సోమాజిగూడలో ఉన్నాము. సో ఈ డిజైనర్ వేర్ కి ఒక స్పెషాలిటీ ఉందండి. ఏంటి అనుకుంటున్నారా, మనకు ఒక స్పెషల్ డిజైన్ కావాలి అని ఉంటుంది. అంటే మనకి రాజుల కాలం సంబంధించి కావచ్చు, నిజాంకి సంబంధించి కావచ్చు, ఎన్నో డిజైనర్ వేర్స్ ఉన్నాయి కదా. అలాంటి డిజైనర్ వేర్ కావాలి అనుకునే వాళ్ళ కోసం స్పెషల్ గా వీళ్ళు చక్కగా డిజైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అవి ఎలాంటి మోడల్స్ ఉన్నాయి, ఇక్కడ ఎలాంటి మనకి మెటీరియల్ దొరుకుతుంది అండ్ ఎలాంటి వర్క్ యూజ్ చేస్తారు అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, చూస్తున్నాం కదా, ఇక్కడ మనం ఎంతో హార్డ్ వర్క్ చేస్తే కానీ మనకు ఒక మంచి డ్రెస్ అవుట్పుట్ రాదు. అండ్ ఒక డ్రెస్ డిజైన్ చేయడానికి ఎంత టైం పడుతుందో, అండ్ వీళ్ళు చేసే ఈ వర్క్ కూడా చాలా టైం తీసుకొని ఒక మంచి డ్రెస్ మనకి అవుట్పుట్ ఇస్తున్నారండి. అండ్ చూస్తూ ఉంటే ఇక్కడ మనకి ఒక్కొక్క డిజైన్ని స్పెషల్గా డిజైన్ చేస్తున్నారు. అండ్ దీంట్లో చాలా మెటీరియల్ కూడా యూస్ చేస్తున్నారు. అండ్ వీళ్ళని అడిగి తెలుసుకుందాం అండ్ దీంట్లో ఎన్ని మెటీరియల్స్ యూస్ చేస్తున్నారు అండ్ ఈ వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది. नक्शी भी है, कोरा है और पोत भी लगता है इसमें, मतलब मोती शादी भी लगता है. तो इसमें देके सब मिक्सचर करके उसमें डिज़ाइन बनता है. ఓకే, వీళ్ళు చెప్తుంది ఏంటంటే దీంట్లో మనకి చాలా గ్లిటర్కి సంబంధించిన ఒక థ్రెడ్ లాగా ఉందండి. దాంతో మొత్తం ఇది డిజైన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఫ్యాబ్రిక్ మీద ఒక డిజైన్ అనేది ఉంది, దాన్ని ఫాలో అయిపోతూ హ్యాపీగా దాన్ని డిజైన్ చేస్తున్నారు. అండ్ కిतना टाइम लगेगा ये पूरा डिजाइन करने के लिए? कम से कम 3 दिन 4 दिन लग जाता है. సో ఈ దీంట్లో యూజ్ చేసే మెటీరియల్ వచ్చేసి వీళ్ళకి వెస్ట్ బెంగాల్, బాంబే అండ్ ఆల్సో న్యూఢిల్లీ నుంచి తీసుకొస్తున్నారంట. అండ్ ఒక షేర్వానీ ఏదైతే ఉందో కంప్లీట్గా డిజైన్ చేసి అవుట్పుట్ రావడానికి 1 month టైం పడుతుంది. అండ్ ఒక సైడ్ వచ్చేసి డిజైన్ చేయడానికి అండ్ ఈ వర్క్ అయితే ఏదైతే ఉందో వీళ్ళు చేస్తున్న వర్క్ ఇది డిజైన్ చేయడానికి మినిమం 3 to 4 days పడుతుంది అంట. అండ్ ఒకవేళ ఇదే డిజైన్ ఇలా దీని మీద డిజైన్ లేకుండా ఒక ప్లెయిన్ క్లాత్ని తీసుకున్నట్టయితే వీళ్ళు ఎలా డిజైన్ చేస్తారో అది కూడా చూద్దాం. సో ఇది ఏదైతే ఉందో క్రీమ్ కలర్ క్లాత్ అంటే అండ్ ఆల్సో దీని మీద ఆల్రెడీ డిజైన్ ఉంది. కాకపోతే వీళ్ళు స్పెషల్గా ఈ డిజైన్ వీళ్ళకి వర్క్ అంటే డిఫరెంట్గా చేయాలని చెప్పి వీళ్ళు సపరేట్గా ఒక పేపర్ మీద డిజైన్ చేసుకొని అండ్ దాన్ని ఫస్ట్ పెన్ వర్క్తో చేశారండి. దాని తర్వాత వీళ్ళు దాని మీద వీళ్ళు వర్క్ చేస్తున్నారు. సో बताइए ये कितना टाइम लगेगा ड्राइंग करने के लिए एंड डिजाइन करने के लिए? ये ड्राइंग करके हमको उसको उस पर फिनिश करने के लिए हमको 1 दिन लग जाता. ओके. और ये काम ये वर्क है तो पूरा बोले तो 20 दिन 22 दिन का. ఓకే, సో వీళ్ళు ఫస్ట్ ఏదైతే ఉందో ఈ డిజైన్ని వీళ్ళు డిజైన్ చేసుకోవడానికి అండ్ కంప్లీట్గా ఒక అవుట్పుట్ పర్ఫెక్ట్గా డిజైన్ ఓకే చేసుకొని దీని మీద డ్రా చేయడానికి వీళ్ళకి 1 day పడుతుంది. అండ్ కంప్లీట్గా ఈ ఒక్క బంచ్ ఏదైతే ఉందో ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి మినిమం 20 days పడుతుంది అంట. సో ఇది జరీకి సంబంధించిన వర్క్ అంటండి. అంటే మెటీరియల్ కూడా చాలా కాస్ట్లీ, ఇది చాలా అంటే ఎక్కువ కాలం మన్నే మెటీరియల్ యూజ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఇది ఒక మంచి స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు డిజైనర్ వేర్కి సంబంధించి. అండ్ బయట మెటీరియల్ కూడా దొరుకుతాయి, కాకపోతే ఇంత మంచిగా డిజైన్ చేసింది అండ్ వీళ్ళు ఇంత కష్టపడి వర్క్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ కాలం మన్నే అవకాశం కూడా ఉంటుంది.
సో ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఒక డిఫరెంట్ మెటీరియల్ తయారవుతుంది అండ్ డిఫరెంట్ వర్క్ అంటే లైన్స్ ఒక లైన్స్ కి సంబంధించిన వర్క్ తయారవుతుంది అండ్ ఇవి మనం చూసినట్టయితే మనకి డెకరేషన్ లో ఎక్కువ యూజ్ అయ్యే చమ్కీ లైన్స్ లాగా కనిపిస్తున్నాయి దాంతో కూడా వీళ్ళు ఇంత స్పెషల్ గా డిజైన్ చేస్తున్నారు అంటే చూడటానికి చాలా బాగుంది మెటీరియల్ का नाम है బాద్లా ఈ మెటీరియల్ నేమ్ వచ్చేసి బాద్లా అంటండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ వర్క్ ఏదైతే ఉందో అంటే జనరల్ గా ఈ ముత్యాలు బీడ్స్ చూడంగానే సారీస్ మీద డిజైన్ చేస్తారేమో అనుకుంటాం కానీ అలా కాదండి వీళ్ళు జపనీస్ స్టైల్ అంట ఇది ఈ షేర్వాణి మీద కూడా వీళ్ళు డిజైన్ చేస్తున్నారు సన్న ముత్యాలు అండ్ బీడ్స్ తోటి కుందన్ వర్క్ కూడా చేస్తున్నారు అండ్ మంచి కుందన్స్ అంటే గోల్డ్ కలర్ కుందన్స్ అండ్ ఆల్సో సన్న ముత్యాలు అంటాం కదా ఆ సన్న ముత్యాలు యూజ్ చేసి వీళ్ళు మంచిగా డిజైన్ ఆల్రెడీ దీని మీద ఉన్న డిజైన్ కాకుండా వీళ్ళు స్పెషల్ గా డిజైన్ చేసి దీని మీద చేస్తున్నారు మనకి ఇక్కడ ఒక స్పెషాలిటీ కూడా ఉందండి ఏంటంటే మనకి రాజుల కాలం సంబంధించిన షేర్వానీస్ ఏదైతే ఉందో అది కూడా మనకి ప్రొవైడ్ చేయగలరు వీళ్ళు అంటే అలాంటి డిజైన్స్ ఏదైతే ఉంటుందో అలాంటి వర్క్ ఏదైతే ఉంటుందో అది ఎగ్జాక్ట్ గా వీళ్ళు మనకి తయారు చేసి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సో ఇక్కడ మనకి ఇక్కడ ఏదైతే వర్క్ చేస్తున్నారో ఇది నెక్ కి వస్తుందంట అండి ఒక షేర్వానికి నెక్ కి సంబంధించిన వర్క్ అంట సో ఇది స్పెషల్ గా ఈ డిజైన్ అయితే ఉందో హైదరాబాద్ స్పెషల్ అంటే నిజాం స్పెషల్ అన్నమాట ఇది కిतना टाइम लगेगा ये वर्क पूरा कंप्लीट करने के लिए 2-3 दिन में कैसे हो जाएगा అంటే స్పెషల్ గా ఒక నెక్ డిజైన్ కి సంబంధించిన వర్క్ చేయడానికి మినిమం 2-3 డేస్ అంటే ఒక ఆ డిజైన్ ని గీయడానికి కానివ్వండి ఆ డిజైన్ మొత్తం ఫుల్ఫిల్ గా అంటే పర్ఫెక్ట్ గా కుట్టాలి కాబట్టి దానికి మినిమం 2-3 డేస్ టైం తీసుకుంటూ ఉంటున్నారు అండ్ దీంట్లో మనకి స్పెషల్ గా ఈ థ్రెడ్ వర్క్ ఇచ్చారు అండ్ దీంట్లో జరీ అండ్ ఆల్సో జరీ వర్క్ ఇచ్చారు అండ్ ఆల్సో స్టోన్ వర్క్ స్పెషల్ గా ఏంటంటే మనకి స్టోన్ వర్క్ చాలా ఇంపార్టెంట్ అండ్ సన్న బీడ్స్ కూడా యూజ్ చేశారండి అండ్ దీంట్లో సన్న బీడ్స్ చాలా యూజ్ చేశారు అండ్ అంటే కంప్లీట్ గా ఒక మంచి అవుట్పుట్ వస్తే ఎలా ఉంటుందో ఇక్కడ మనకి ఇది చూసి ఈ మెటీరియల్ చూస్తే అర్థమవుతుంది దీనికి ఫ్రంట్ ఇచ్చారు అండ్ ఇక్కడ వరకు అంటే మనకి ఫ్రంట్ ఏదైతే ఉంటుందో మొత్తం షేర్వానికి ఒక బ్యూటిఫుల్ ఒక నెక్ తోనే ఒక మంచి డిజైన్ ఒక మంచి అవుట్పుట్ వస్తుంది అండ్ దీనికి బ్యాక్ కూడా ఇచ్చారండి అంటే షేర్వానికి నెక్ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ వరకు ఒక మంచి స్ట్రైప్ లాగా ఇచ్చింది ఒకసారి మీరు చెక్ చేసినట్టయితే దీంట్లో కూడా ఒక పర్ఫెక్ట్ డిజైన్ చేసి ఒక పర్ఫెక్ట్ షేర్వాని మనకి అవుట్పుట్ వస్తే ఎలా ఉంటుందో ఇది చూస్తే మనకు అర్థమవుతుంది ఇవాళ షాపింగ్ కార్ట్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.